నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నిన్న మొన్నటి వరకు రాఫెల్ డీల్ విషయంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించింది. కానీ కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లుగా కాంగ్రెస్ కా శ్రమ లేకుండానే బీజేపీ చేసిన పని ఆ పార్టీ మెడకే చుట్టుకుంటోంది. రాఫెల్ విషయంలో వివాదానికి కారణమైన కొన్ని కీలక పత్రాలు రక్షణ రంగ కార్యాలయంలో కనిపించకుండా పోయాయంటూ సుప్రీంకోర్టులో చెప్పి పరోక్షంగా తన తప్పిదాన్ని తానే ఒప్పుకున్నారు కమలనాథులు. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ వాదన కేంద్రాన్ని ఎలా అడ్డంగా బుక్ చేసింది. రోజుకు మలుపు తిరుగుతున్న రాఫెల్ డీల్ మొదట్లో అంతా సవ్యంగానే జరిగిందన్న సుప్రీం, కేంద్రం అఫిడవిట్లో తప్పులున్నాయంటూ పిటిషన్, అది క్లరికల్ మిస్టేక్ అంటూ తప్పించుకున్న కేంద్రం నేడు రాఫెల్ పత్రాలు మిస్ అయ్యాయంటూ విన్నపం. రాఫెల్ చుట్టూ ముసురుకుంటున్న రహస్యాలేంటి? రాఫెల్ డీల్ గత ఏడాది కాలానికి పైగా కేంద్రంలో కమలనాథుల్ని కలవరపరుస్తున్న అంశం. వైకుంఠపాళి ఆటలో మలుపులున్నట్లుగా ఈ వ్యవహారం కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. గత ఏడాది సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో అంతా సవ్యంగా జరిగిందని క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పటి వరకు రాఫెల్ డీల్ మీద ఎన్నో అనుమానాలు, అపోహలు, విమర్శలు వచ్చాయి. ఆపై రోజుకో వ్యవహారం తెరపైకొచ్చేసింది. గత ఏడాది కాలంగా దేశ రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది కూడా ఇదే అంశం. తాజాగా సుప్రీంకోర్టు ముందు ఇదే డీల్ మీద దాఖలైన మరో పిటిషన్ విచారణకొచ్చింది. కానీ ఈ విచారణలో భాగంగా దాఖలైన రివ్యూ పిటిషన్ మార్చి 6న విచారణకొచ్చింది. ఈ పిటిషన్లో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టులో బాంబు పేల్చారు. గత ఏడాది డిసెంబర్ 14న రాఫెల్ డీల్ విషయంపై కేంద్రంలో దాఖలైన పిటిషన్ మీద విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ దాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ సౌరి, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లు మరో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 14న రాఫెల్పై సుప్రీం ఇచ్చిన తీర్పు వెనుక చాలా తప్పిదాలున్నాయని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడానికి కారణం కేంద్రం దాఖలు చేసిన డాక్యుమెంట్లు, అఫిడవిట్లేనని చెప్పుకొచ్చారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆనాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనుమతి లేకుండానే ఉన్నట్లుగా చూపించి కోర్టుకు పత్రాలు సమర్పించారు. కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ అయిన కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని స్వయంగా విభేదించారు. అసలు రాఫెల్ పత్రాలు తన వరకు రాలేదని విమర్శించారు. మరి తన వరకు రాకుండా అందులో తన సంతకం ఉంది అంటే ఎవరో వాటిని ఉద్దేశపూర్వకంగానే ఫోర్జరీ చేశారేమో అని విమర్శించారు. अभी भी हमारी मांग है जेपीसी जॉइंट पार्लियामेंट्री कमेटी होना चाहिए जो सुप्रीम है और पार्लियामेंट इन चीज़ों में सबसे ऊपर है, सुप्रीम है. तो पार्लियामेंट में हम ये बात कर रहे हैं और कोई पीआईएल के जजमेंट के आड़ में अपनी चोरी को छुपा लेना चाहता है तो ये अब हम कभी सहन नहीं करेंगे और इस देश की जनता भी सहन नहीं करेंगे. ఇలా మల్లికార్జున ఖర్గే వాదనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర స్థాయిలో కేంద్రం మీద ధ్వజమెత్తారు. కేంద్రం రాఫెల్ డీల్లో ఎందుకంత అస్తవ్యస్తంగా వ్యవహరిస్తోందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం నిజాల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్ విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది. కానీ ఆదిలోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సంతకం నకిలీదని అన్న విషయం బయటపడటంతో కేంద్రం ఇరకాటంలో పడింది. దీని నుంచి తప్పించుకోవడానికి నెపాన్ని ఉద్యోగుల మీదకు నెట్టేసింది. ఆనాడు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పీఏసీ అంగీకారం ఉందని పేర్కొనడం కేవలం క్లరికల్ మిస్టేక్ అని చెప్పుకొచ్చారు. ఇలా చెప్పడం ద్వారా తప్పించుకోవచ్చని కేంద్రం చేసిన ఆలోచనలపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక పత్రాలను ద హిందూ పత్రిక ప్రచురించి వాటి గురించి మరింత సమాచారాన్ని బయటపెట్టింది. అయితే అప్పట్లోనే దీనిపై కేంద్రం కూడా రియాక్ట్ అయింది. హిందూ పత్రిక బయటపెట్టింది సగం డాక్యుమెంటే అని, మిగిలిన డాక్యుమెంట్ ఇదేనంటూ మరో డాక్యుమెంట్ బయటకు తెచ్చింది. ఇలా రాఫెల్ డీల్ మీద విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్న టైంలోనే మరో కొత్త అంశం తెరపైకొచ్చింది. రాఫెల్ డీల్ మీద తాజాగా నమోదైన రివ్యూ పిటిషన్ కి హాజరైన కేంద్రం మరో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా రాఫెల్ డీల్ వ్యవహారంలో కీలక పత్రాలు చోరీకి గురయ్యాయంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు రాఫెల్ ఇష్యూ మరోసారి సంచలనంగా మారింది. రాఫెల్ కు సంబంధించిన కీలక పత్రాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించిన అటార్నీ జనరల్ ఈ పరిస్థితికి సదరు కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులే కారణమై ఉండొచ్చని చెప్పుకొచ్చారు. అధికారిక రహస్యాల చట్టాల ప్రకారం ఇలాంటి పత్రాలు ఉంచుకోవడం నేరం. దీనిపై దర్యాప్తు చేపట్టాలని సర్కారు భావిస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సుప్రీంకోర్టులో నమోదైన రివ్యూ పిటిషన్లు కొట్టేయాలని అటార్నీ జనరల్ కోరారు. కేంద్రం తరపున అటార్నీ జనరల్ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి విలువైన పత్రాలు ఎలా చోరీ అవుతాయని ప్రశ్నించారు. ఈ పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేశారు. రాఫెల్ డీల్ విషయంలో కేంద్రం మారుస్తున్న మాటలను చూస్తుంటే ఈ డీల్ వ్యవహారంలో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు మాత్రం ప్రజల్లో పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేంద్రం నిజమే చెప్తోందని చాలా మంది నమ్మారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా వచ్చి రాఫెల్ డీల్లో కీలక పత్రాలు మాయమయ్యాయని కేంద్రమే ఇలా చెప్పుకురావడం చాలా అనుమానాలకు తావిస్తోంది. కనిపించడం లేదని కేంద్రం చెప్తున్న డాక్యుమెంట్ల మీదే గతంలో పత్రికల్లో కథనాలొచ్చాయి. ఇటీవల హిందూ పత్రిక బయటపెట్టిన డాక్యుమెంట్లు కూడా ఇవే. అంటే పత్రికలకు చేరిన డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఎలా మిస్ అయ్యాయి అని సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. అంటే ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు డాక్యుమెంట్లు చోరీ జరిగాయా అన్న అనుమానాలు ఖచ్చితంగా రాక తప్పదు. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానమిస్తుందన్నదే అందరి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం కోర్టులకు ఎలాంటి సాక్ష్యాలనైనా సమర్పించుకొని తమ తప్పేం లేదని నిరూపించుకోవచ్చు. కానీ ఆ డీల్ చుట్టూ కమ్ముకుంటున్న అనుమానాలకు, వాటిలో కేంద్రం పాత్ర చుట్టూ కనిపిస్తున్న సాక్ష్యాలకు తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు, కానీ కేంద్రం చేస్తున్న తప్పిదాలు అన్నిటికీ ప్రజలకు మాత్రం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆనాడు డిఫెన్స్ సెక్రటరీ నోట్స్ ఓ రాద్ధాంతం సృష్టిస్తే ఇప్పుడు కేంద్రం తీరే ఆ రాద్ధాంతానికి కారణమవుతోంది. అసలు రాఫెల్ డీల్లో ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది? డిఫెన్స్ సెక్రటరీ నోట్లో ఏముంది? రాఫెల్ డీల్ ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతోంది? నేను దేశానికి కాపలాదారుణ్ణి మాత్రమేనంటూ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మోడీ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చే ఈ రాఫెల్ డీల్. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ దెబ్బకు కాంగ్రెస్ కాస్త ఘోర పరాజయం పాలైంది. దీంతో కాంగ్రెస్ ఇక నోరెత్తదులే అనుకున్నారంతా. కానీ రాహుల్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తీరే మారిపోయింది. గుజరాత్ ఎన్నికల్లో మోడీ మీద గురిపెట్టిన రాఫెల్ అస్త్రాన్ని త్వరలో జరగబోయే ఎన్నికల్లో కమలనాథుల పాలిట బ్రహ్మాస్త్రంగా మార్చబోతున్నారు రాహుల్. డిమానిటైజేషన్, జీఎస్టీల మీద ఎన్ని విమర్శలు చేసినా రాని ఫలితం రాఫెల్తో వస్తోంది. రాఫెల్ డీల్ వెనక వేల కోట్ల రూపాయల స్కామ్ ఉందంటూ రాహుల్ ఏకంగా మోడీ మీదే విరుచుకుపడిపోతున్నారు. అనుమానంగా చెప్పడం కాదు, పక్కా ఆధారాలున్నాయంటూ నిండు సభలోనే మోడీకి సవాల్ చేశారు. గత ఏడాది అవిశ్వాస తీర్మాన సభలో కూడా రాఫెల్ డీల్ గురించి తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. मैं स्वयं फ्रांस के राष्ट्रपति से मिला और मैंने स्वयं फ्रांस के राष्ट्रपति से यह सवाल पूछा, क्या ऐसा कोई पैक्ट हिंदुस्तान की सरकार और फ्रांस की सरकार के बीच में है? और फ्रांस के राष्ट्रपति ने मुझे बताया कि ऐसा कोई पैक्ट हिंदुस्तान की सरकार और फ्रांस की सरकार के बीच में नहीं है। यह सच्चाई है। और उन्होंने मुझे बताया इससे कहने से मेरा कोई इतराज नहीं है। आप यह बात पूरे हिंदुस्तान को बताइए। అప్పటి వరకు రాహుల్ మీద ఏవేవో సెటైర్లేస్తూ వచ్చిన కమలనాథులకు ఇది పెద్ద షాకే. అందరి ముందు ప్రధాని మీదే నిప్పులు కక్కేసరికి అవాక్కయ్యారు కమలనాథులు. పక్కా ఆధారాలు ఉన్నాయంటూ రాహుల్ ఆరోపణలు చేస్తుంటే జనంలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లోనే కాదు, ఆపై జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రాహుల్ అస్త్రమిదే. గత ఏడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇదే అంశంతో రాహుల్ 3 బీజేపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేశారు. రాహుల్ మాటలు దేశవ్యాప్తంగా ఇంత సంచలనం అవడానికి కారణం ఒకటే, దీనిపై ఇప్పటి వరకు మోడీ స్పందించకపోవడమే. అందుకే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ అంశాన్ని టార్గెట్ చేస్తూ వెళుతోంది. రాఫెల్ డీల్పై రాహుల్ సంధిస్తున్న ప్రశ్నలు రెండే రెండు. ఈ డీల్లో 40,000 కోట్ల అవినీతి జరిగిందన్నది మొదటి ఆరోపణ. ఇక మోడీ అనుంగుమిత్రుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకే ఈ ఒప్పందాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చారు అన్నది కాంగ్రెస్ రెండో ఆరోపణ. వీటికి జవాబు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నప్పుడు అక్కడ మొదట చుక్కెదురైంది. కానీ ఆ తీర్పు మీద రివ్యూ పిటిషన్లో ఇప్పుడు కేంద్రం అడ్డంగా బుక్ అయింది. నిజానికి గతంలోనే బీజేపీ చాలాసార్లు రాఫెల్ విషయంలో తమ తప్పిదాల్ని తామే బయట పెట్టుకుంటూ వచ్చింది. రాఫెల్ పత్రాలు పారికర్ రూమ్లో ఉన్నాయన్న టేపులు గతంలో బయటపడినప్పుడు కూడా బీజేపీ ఇలాగే ఇరుకున పడింది. ఆపై గత నెలలో బయటపడ్డ ఆధారాలు, ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలు కాంగ్రెస్కు ఎక్కడలేని బలాన్నిచ్చాయి. 2015 నాటి డిఫెన్స్ సెక్రటరీ నోట్ ఆధారంగా రాసిన ఈ కథనం కమలనాథులను అడ్డంగా బుక్ చేసింది. లీడింగ్ నేషనల్ డైలీ హిందూలో ప్రచురించిన కథనం రాఫెల్ తేనె తుట్టును మరోసారి కదిపింది. ఆ నోట్లో బయటపడ్డ అంశం ఒక్కసారిగా రాజకీయాలను కుదిపేసింది. రాఫెల్ డీల్లో ఓవైపు అత్యున్నత అధికారుల బృందం చర్చలు జరుపుతుండగానే ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందనేది ఆ నోట్ సారాంశం.
2015 నవంబర్ 24న అప్పటి డిఫెన్స్ సెక్రటరీ మోహన్ కుమార్ రక్షణ మంత్రి పారికర్కు నోటు రాశారు. ఈ ఒప్పందం గురించిన చర్చలు జరుగుతున్న సమయంలోనే ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుందని, ఈ జోక్యం వల్ల కన్సల్టేషన్ టీంను అవమానించినట్లవుతుందని మోహన్ కుమార్ ఆ నోట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రధాని కార్యాలయానికి కన్సల్టేషన్స్ చేసే అధికారులపై నమ్మకం లేకపోతే కొత్త టీం ఫామ్ చేయాలని, అంతేగాని ఇలా వాళ్లతో పాటుగా సమాంతరంగా ప్రధాని కార్యాలయం కూడా చర్చలు జరపడం సబబు కాదంటూ మోహన్ కుమార్ అభిప్రాయపడ్డారు. 3 ఏళ్ల కిందట రాసిన ఆ నోట్ ఇప్పుడు బయటపడడం, అది కాస్త హిందూ పేపర్లో బయటకు రావడంతో రాఫెల్ రచ్చ మళ్లీ మొదలైంది. డిఫెన్స్ సెక్రటరీ నోటు ఆధారంగా మరోసారి విపక్షాలు మోడీ మీద విమర్శలు గుప్పించాయి. ఇప్పటివరకు రాఫెల్పై బుకాయించిన కేంద్రం ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించాయి. విపక్షాల చేతికి పక్కా ఆధారాలు దొరకడంతో కమలనాథులు ఆత్మరక్షణలో పడిపోయారు. కానీ విమర్శలను తిప్పికొట్టడంలో దిట్టైన కేంద్రం వెంటనే తేరుకొని ఆ నోట్కు సమాధానంగా అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాసిన రిప్లై నోట్ను బయటపెట్టింది. అంతేకాదు, ఆనాటి డిఫెన్స్ సెక్రటరీ నోట్ను రక్షణ మంత్రి పారికర్ లైట్ తీసుకున్నారు. ఈ అంశంలో ప్రధాని కార్యాలయం జోక్యాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదని, పీఎంఓతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు ఈ డీల్ అప్డేట్స్ తెలుసుకుంటూ వచ్చాయని చెప్పుకొచ్చారు. అవసరమైతే ప్రధాని కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి వాళ్లకున్న అనుమానాలు తీర్చుకోవచ్చని, దీనికోసం ఇంత రాద్ధాంతం చేయాల్సిన పనే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. డిఫెన్స్ సెక్రటరీ నోట్ మీద కాంగ్రెస్ ధ్వజమెత్తుతున్న టైంలోనే వెంటనే దాని కౌంటర్గా కేంద్రం పారికర్ నోట్ రిలీజ్ చేయడంతో రాఫెల్ దుమారం మరింత పెద్దదైంది. కేంద్రం ఆరోపణల్ని కవర్ చేసుకుంటూ వస్తోందే తప్ప ఈ డీల్ వెనక జరిగిన వాస్తవాలను చెప్పడం లేదంటూ ఆరోపణలు చేసింది. రాఫెల్పై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని, రక్షణ శాఖకు వ్యతిరేకంగా ఫ్రాన్స్తో పీఎంఓ నేరుగా చర్చలు జరిపింది. ఈ చర్చలు అనిల్ అంబానీ కోసం జరిపిందని రాహుల్ ఆరోపించారు. చౌకీదారే దొంగని రుజువైందని, ఆ డీల్ వెనక ప్రధాని మోదీ పాత్ర ఉందని తాము ఏడాది నుంచి చెబుతున్నామని, ఇప్పుడు అదే నిజమని తేలిందన్నారు. ఈ ఒప్పందంలో ప్రధాని మోదీ 30,000 కోట్లను అనిల్ అంబానీకి దోచిపెట్టారంటూ రాహుల్ విమర్శలు చేశారు. पूरा हिंदुस्तान समझता है कि चौकीदार चोर है, सीधी बात है, और हम इसको साबित करके दिखाएंगे कि हिंदुस्तान का प्रधानमंत्री अनिल अंबानी का दोस्त है और अनिल अंबानी को उसने चोरी कराई है. बोलिए जितना बोलना है, यह सच्चाई है और हिंदुस्तान की जनता सच्चाई को समझती है, सूंघ पाती है. और मोदी जी, आप जितना छुपना चाहते हैं छुप जाइए, आप जितना भागना चाहते हैं भाग जाइए, आप नहीं बच सकते. जिस दिन इस पे इंक्वायरी हो गई, जिस दिन राफेल मामले पे इंक्वायरी हो गई, और वो इंक्वायरी पार्लियामेंट करेगी, जेपीसी करेगी, जिस दिन वो हो गया 2 नाम निकलेंगे, नरेंद्र मोदी, अनिल अंबानी. ఈ డిఫెన్స్ నోట్స్ మీద కేంద్రం కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఫ్రాన్స్లో చర్చలు పారదర్శకంగానే జరిగాయని చెబుతూనే అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాసిన నోట్ను విడుదల చేసింది. పీఎంఓ జోక్యం చేసుకోవడాన్ని నివారించాలంటూ అప్పటి డిఫెన్స్ సెక్రటరీ రాసిన నోట్ను పారికర్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, పీఎంఓ జోక్యం వల్ల ఏదో జరిగిపోతోందంటూ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని పారికర్ నోట్ రాశారు. కానీ దీనిపైన కాంగ్రెస్ అప్పట్లో సీరియస్గానే రియాక్ట్ అయింది. రాఫెల్ డీల్ వెనక వాస్తవాలు చెప్పకపోతే దేశానికి ద్రోహం చేసినట్లేనంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వచ్చింది. ఓవరాల్గా ఈ వివాదంలో మోడీ సహా కమలనాథులంతా గట్టిగా మాట్లాడి విపక్షాల నోళ్లు మూయించాలని అనుకుంటున్నారే తప్ప అసలు డీల్ వెనక ఏం జరిగిందన్నది మాత్రం బయట పెట్టడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కేవలం రక్షణ వ్యవహారాల పేరు చెప్పి తప్పించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో కూడా ఎన్నో అనుమానాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ శాఖలో కీలకమైన పత్రాలు మిస్ అయ్యాయంటూ చెప్పుకురావడం చూస్తుంటే కేంద్రం మరోసారి తన వైఫల్యాలను ప్రపంచానికి చెప్పుకొచ్చినట్లయింది. గతంలో బయటపడ్డ ఆధారాలు కానీ, ఆ మధ్య వినిపించిన ఆడియో టేపులు కానీ, ఇప్పుడు కనిపిస్తున్న డిఫెన్స్ నోట్స్ కానీ చెప్తోంది ఒక్కటే, కేవలం రక్షణ శాఖ మాత్రమే డీల్ చేయాల్సిన అంశంలో ప్రధాని కార్యాలయం కూడా ఇన్వాల్వ్ అయ్యింది. రాఫెల్ డీల్లో పీఎంఓ జోక్యం ఉందన్నది ప్రజలకు ఎస్టాబ్లిష్ అయింది. ప్రజల్లో తలెత్తిన ఈ అనుమానాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అసలేంటి రాఫెల్ డీల్? వాటినే ఎందుకు కేంద్రం కొనుగోలు చేయాలనుకుంటోంది? వాటి వల్ల రక్షణ శాఖకు అంత ప్రయోజనం ఉంటే యూపీఏ హయాంలో డీల్ ఎందుకు వద్దని వ్యతిరేకించింది? కాంగ్రెస్ చేసిన డీల్కి కమలనాథులు కుదుర్చుకున్న ఒప్పందానికి మధ్య అంత వ్యత్యాసం ఎలా వచ్చింది? ఇప్పుడెందుకు పత్రాలు కనిపించడం లేదు అని కథలు చెప్తోంది. రాఫెల్ డీల్ వెనక ప్రపంచానికి తెలియని రహస్యాలేంటి? దేశం ఎన్నికల ముందు నిలబడుతుంది అనుకుంటే అంతకంటే ముందు యుద్ధం ముంగిట నిలబడిందే. పుల్వామా దాడి తర్వాత దేశంలో పరిస్థితులే మారిపోయాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తీవ్రవాదులు పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు సిద్ధమవుతున్నారు. పుల్వామా తర్వాత జరిగిన పరిణామాలు మన దేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలు ఎంత అవసరమో చెప్పుకొచ్చాయి. ఎప్పుడో దశాబ్దాల కిందట దేశానికి తెచ్చిన మిగ్లు ఇప్పటి వరకు 845 వరకు నేలకూలాయి. ఆఖరికి మిగ్లను ఎగిరే శవపేటికలంటూ విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కానీ
ఇప్పటికీ మనం మిగ్ల మీదే ఆధారపడుతూ వచ్చాం. తాజాగా సర్జికల్ దాడి తర్వాత పాకిస్తాన్ మన మీదకు దాడికొచ్చిన F-16లు MiG-21ల కన్నా 100 రెట్లు శక్తివంతమైనవి. కానీ పైలట్ల సమర్థతతో మనం వాటిని తరిమి కొట్టగలిగాం. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఈ డీల్ చుట్టూ వివాదాలు రగులుస్తూ వెళితే అది ఎప్పటికీ మన రక్షణ రంగాన్ని బలోపేతం చేయలేదు. అసలు రాఫెల్ డీల్ గురించి మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శలు ఒకటే అయినా గత ఏడాది కాలంగా నడుస్తున్న పరిణామాలు మాత్రం ప్రజల్లో ఈ డీల్ మీద ఎక్కడలేని అనుమానాలకు తావిస్తోంది. ఆఖరికి రక్షణ శాఖలో కీలక పత్రాలే మాయమయ్యాయన్న అంశం మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ఇంతకీ ఈ రాఫెల్ డీల్ ఏంటో, దాని మీద రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలేంటో ఒక్కసారి చూద్దాం. 36 రాఫెల్ యుద్ధ విమానాల్ని 58,000 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఒప్పందమే ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ డీల్. అంటే ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం విలువ 1,600 కోట్లు. వాస్తవానికి 2000లో వాజ్పేయి హయాంలోనే యుద్ధ విమానాల కొనుగోలుకు చర్చలు జరిగినా నిధులు లేక ఆ ప్రతిపాదనలు వాయిదా పడ్డాయి. ఆపై 2007లో యూపీఏ సర్కార్ ఇదే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినప్పుడు రాఫెల్ సహా బోయింగ్ F-18, సూపర్ హార్నెట్, యూరోఫైటర్ టైఫూన్, మికోయాన్ MiG-35, సాబ్ JS-39, గ్రిపెన్ వంటి యుద్ధ విమానాలు పోటీపడ్డాయి. అన్నిటినీ పరిశీలించాక 2011లో రాఫెల్ టైఫూన్లను ఫైనల్ చేసింది. ధర తక్కువగా ఉండడంతో రాఫెల్ కొనుగోలు చేయాలని 2012లో నిర్ణయించింది. ఈ ఒప్పందం ప్రకారం 54,000 కోట్లు వెచ్చించి 126 యుద్ధ విమానాలు కొనాలని నిర్ణయించారు. ఇందులో ఎగరడానికి సిద్ధంగా ఉన్న 18 విమానాలు వెంటనే భారత్కి ఇచ్చేసేలా, ఆపై మిగిలిన 108 యుద్ధ విమానాలను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఈ డీల్లో ఒక్కో యుద్ధ విమానం ఖరీదు 428 కోట్లు పడింది. రాఫెల్ యుద్ధ విమానాల ఖరీదు ఎక్కువని, వాటికన్నా బ్రిటన్కు చెందిన యూరోఫైటర్ టైఫూన్ విమానాలు చౌకగా వస్తాయని బీజేపీ అప్పట్లో వాదించింది. ఆపై భారత్, ఫ్రాన్స్ 2 దేశాల్లోనూ వరుసగా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక పాత ఒప్పందాలు మరుగున పడిపోయాయి. ప్రధాని మోదీ 2015 సెప్టెంబర్లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లొచ్చాక యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద రద్దు ఒక్కొక్కటి 453 కోట్ల రూపాయలకు వచ్చే యూరోఫైటర్ విమానాలను కొనాలని నిర్ణయించారు. కానీ ఏమైందో తెలియదు. కానీ హఠాత్తుగా నిర్ణయం మారిపోయింది. 2016 సెప్టెంబర్లో ఎన్డీఏ సర్కార్ ఫ్రాన్స్తో రాఫెల్ విమానాల కొనుగోలుకు హఠాత్తుగా కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం చేసుకోవడానికి ముందు అంటే 2016 జనవరిలోనూ భారత సర్కార్ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వాటి ప్రకారం 18 విమానాలు మాత్రమే కొంటామని, మిగతా విమానాలు దేశీయంగా తయారు చేసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరింది. విమానం ఇంజన్లు తయారు చేసే పరిజ్ఞానం దసో ఏవియేషన్ నుంచి, ఎలక్ట్రానిక్ సిస్టమ్ తయారీ టెక్నాలజీ థలేస్ నుంచి DRDOకు అందించాలని ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ప్రస్తావన కూడా లేదు. అయితే అనూహ్యంగా DRDO, HALను పక్కన పెట్టేసి అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ తెరపైకి వచ్చిందన్నది కాంగ్రెస్ వాదన. ఇందులో అన్ని డీల్ ప్రకారమే జరిగాయన్నది కేంద్రం చెప్తున్న మాట. యూపీఏ డీల్కి, ఎన్డీఏ హయాంలో కుదుర్చుకున్న డీల్కి చాలా తేడాలున్నమాట వాస్తవమే. ఈ డీల్ మీద వస్తున్న విమర్శలు, విపక్షాలు చూపిస్తున్న ఆధారాలు, కేంద్రం వాదనలు అన్నీ పక్కన పెడితే తాజాగా బయటపడ్డ డిఫెన్స్ నోట్స్తో ఈ ఇష్యూలో ప్రధాని కార్యాలయం ఇన్వాల్వ్ అయిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, గతంలో డిఫెన్స్ నోట్స్ బయటికి రాగానే మాజీ రక్షణ మంత్రి హుటాహుటిన రిప్లై ఇవ్వడం, తాజా రక్షణ మంత్రి విపక్షాల మీద దుమ్మెత్తిపోయడం అన్నీ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. రక్షణ మంత్రి రాసినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా అన్న ప్రశ్నలు వినిపించాయి. రక్షణ శాఖ ప్రమేయం లేకుండా ఈ ఒప్పందాన్ని ప్రధాని కార్యాలయం హ్యాండిల్ చేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా రాఫెల్ స్కామ్ జరిగిందని చెప్పుకొస్తున్న కీలక డాక్యుమెంట్లే కనిపించడం లేదని కేంద్రం చెప్పుకురావడం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాఫెల్ డీల్లో ప్రధాని కార్యాలయం జోక్యానికి కారణాలు ఏమిటన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. కేంద్రానికి డిఫెన్స్ మినిస్ట్రీ అంటే నమ్మకం లేదా, లేక ఈ డీల్ మీద PMOకు అమితాసక్తి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సరే, డిఫెన్స్ మినిస్ట్రీ ఈ డీల్ రొటీన్గా చేస్తే ఆలస్యమవుతుంది అన్న ఆలోచనతో ప్రధాని కార్యాలయం నేరుగా జోక్యం చేసుకుందా అన్నది కూడా కారణం కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ చేస్తున్న వరుస ఆరోపణలతో ప్రజల్లో మాత్రం చాలా అనుమానాలు కలుగుతున్నాయి. అసలు విమాన ధర ఎందుకింతలా పెరిగింది? పెరిగిన ధరల విషయం ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారు? HALకు బదులు రిలయన్స్ డిఫెన్స్ ఎలా తెరపైకి వచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డీల్ ఎలా జరిగినా ఈ విషయంలో మోడీ తనదైన శైలిలో ఈ ప్రాసెస్ మొత్తాన్ని డీల్ చేశారన్నది అర్థమవుతోంది. ఒకవేళ దేశ ప్రయోజనాల దృష్ట్యా డీల్ త్వరగా పూర్తి చేయడానికి ప్రధాని కార్యాలయం ప్రయత్నించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అందులో తప్పేమీ లేకపోవచ్చు. సాధారణంగా డిఫెన్స్ శాఖ తన పరిధిలో ఉన్న నియమ నిబంధనల మధ్య డీల్ కుదిరేందుకు ఎక్కువ కాలం పట్టొచ్చు.
కానీ జాప్యాన్ని తగ్గించడానికి ప్రధాని కార్యాలయమే నేరుగా రంగంలోకి దిగుండొచ్చు. కానీ ఆ విషయాన్ని ముందే చెప్పుంటే ఇప్పుడింత రచ్చ జరిగేది కాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి రాఫెల్ మీద ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి ఈ ఆరోపణలన్నీ తప్పని తేలాలంటే కేంద్రం సమాధానం చెప్పాల్సింది రాహుల్కి కాదు, ప్రజలకు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయకుండా ఎన్నికల ముందుకెళితే అది కాంగ్రెస్కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. అసలు కేంద్రం తొలినాటి నుంచి జేపీసీ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదు? సుప్రీంకోర్టు విచారణను ఎందుకు సందేహిస్తోంది? కాగ్ లేవనెత్తిన ఇష్యూలను ఎందుకు తిరస్కరిస్తోంది? ఇప్పుడు కీలక పత్రాలు పోయాయని చెప్పడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రక్షణ రంగంలో ఉన్న ఆలస్యాన్ని తప్పించడానికి తామే నేరుగా రంగంలోకి దిగి డీల్ తొందరగా పూర్తి చేశామని ప్రధాని కార్యాలయమే చెప్పుకొస్తే ఇంత రచ్చ జరిగేదే కాదు. కానీ కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు, ఇస్తున్న సమాధానాలు అన్నీ ఈ డీల్ వెనుక ఏదో జరిగిందన్న అనుమానాల్ని ప్రజల్లో బలంగా కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.